సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తాయి. వాటిని చూసామనేసి అంటే మనకి ఏదో కామెడీ సీన్స్‌ని చూస్తున్నట్టు ఫుల్‌గా నవ్వొచ్చేస్తుందనమాట. అంత సిల్లీగా ఉంటాయి ఆ ఎమోషనల్ సీన్స్ అయితే. హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన గెటప్ శ్రీను అన్న లీడ్ యాక్టర్గా వచ్చిన రాజు యాదవ్ మూవీని మోస్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు కదా. అయితే నేను ఈ రాజు యాదవ్ మూవీని రీసెంట్గా చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీ స్టార్టింగ్లో మన గెటప్ శ్రీను అన్న క్రికెట్ ఆడుతున్నప్పుడు తన ఫేస్కి బాల్ అయితే తగులుతుంది. సో తన ఫేస్కి అలా బాల్ తగలడం వల్ల తన ఫేస్ వచ్చి నవ్వుతూనే జీవితాంతం ఉండిపోయే విధంగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఇదిగోండి ఇక్కడ ఫోటో డిస్ప్లే చేశాను కదా, ఈ విధంగా తన ఫేస్ అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట. అయితే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే ఈ మూవీలో మన గెటప్ శ్రీను అన్న తన కామెడీ ఫేస్తోనే ఒక అమ్మాయిని లవ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటనేసి అంటే తన లవ్ స్టోరీ సక్సెస్ అవుతుందా లేదా, అండ్ అంతేకాకుండా ఈ మూవీ కంప్లీట్ అయ్యేసరికైనా తన ఫేస్కి సర్జరీ అవుతుందా లేదా, అండ్ అంతేకాకుండా తన కామెడీ ఫేస్ వల్ల ఈ మూవీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది, ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటనేసి అంటే ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసినటువంటి మన గెటప్ శ్రీను అన్న యాక్టింగ్. ఎందుకనేసి అంటే ఈ మూవీలో తన కామెడీ ఫేస్తో ఓన్లీ కామెడీ సీన్స్లో మాత్రమే కాకుండా కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా యాక్ట్ చేశాడండి. అబ్బబ్బబ్బా, తన యాక్టింగ్ అయితే బుర్రపాడు ఉందనే చెప్పాలి. అయితే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే గైస్, నవ్వుతూ ఉండిపోయినటువంటి ఫేస్తో ఎమోషన్స్ని పండించడం అనేది చాలా కష్టం అనమాట. కానీ మన గెటప్ శ్రీను అన్న మాత్రం దాన్ని చేసి చూపించాడు. సో ఇది కూడా ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసినటువంటి అంకిత కరత్ యాక్టింగ్. ఎందుకనేసి అంటే ఈ మూవీలో తన బ్యూటీతో మాత్రమే కాకుండా కొన్ని బోల్డ్ సీన్స్లో తను చేసినటువంటి న్యాచురల్ యాక్టింగ్తో తన క్యారెక్టర్కి తను 100కి 200% వరకు జస్టిస్ చేసిందనే చెప్పాలి. సో ఇది కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందనమాట. అండ్ ఇప్పుడు థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిని ఒక గాలికి తిరిగిన కుర్రాడు లవ్ చేస్తే ఆ తరువాత సంగతి ఎలా ఉండబోతుంది అనేది మెయిన్ ప్లాట్ అనమాట. అయితే ఈ మెయిన్ ప్లాట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇది కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఫోర్త్ ప్లస్ పాయింట్ ఏంటంటే గైస్, క్లైమాక్స్. అంటే ఇక్కడ నేను స్టోరీ పరంగా చెప్పట్లేదు, ఈ క్లైమాక్స్ సీన్లో ఒక సాంగ్ అయితే ఉంటుంది, మన చంద్రబోస్ గారు పాడిన సాంగ్. ఈ సాంగ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుందన్నమాట. ఎందుకు నేను ఇలా చెప్తున్నాననేసి అంటే మనం వన్స్ ఈ సాంగ్ని విన్నామనేసి అంటే మనకి లవ్ పైన పూర్తిగా విరక్తి పుట్టేస్తుందన్నమాట. అంటే అంత ఇంపాక్ట్ఫుల్గా అండ్ అంత మీనింగ్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ సాంగ్ అయితే. సో ఇది కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇక్కడ లాస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ మూవీకి ఇచ్చిన సాంగ్సే కానివచ్చు అండ్ బీజిఎంఏ కానివచ్చు, ఈ రెండు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో విజువల్సే కానివచ్చు, సినిమాటోగ్రఫీనే కానివచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూసే కానివచ్చు, ఇవన్నీ కూడా ఒక పెద్ద స్టార్ హీరో మూవీలా చాలా రిచ్గా ఉన్నాయనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ఉండే మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, నాకైతే మెయిన్గా 3 మైనస్ పాయింట్స్ అయితే కనిపించాయి. అవి ఏంటంటే అనేసి అంటే ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మెయిన్ ప్లాట్ బాగానే ఉన్నప్పటికీ స్టోరీ పెద్దగా లేకపోవడం అండ్ అంతేకాకుండా స్టోరీ నెరేషన్ కూడా చాలా వీక్గా ఉండడం అనేది ఈ మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇక్కడ సెకండ్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, ఈ మూవీలో హీరోయిన్ని ఎందుకు లవ్ చేస్తున్నాడో, హీరోయిన్ కోసం హీరో ఎందుకు పిచ్చోడైపోతున్నాడో అనే పాయింట్ని ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా చూపించుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో ఇది కూడా ఒక పెద్ద మైనస్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు థర్డ్ అండ్ లాస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే గైస్, ఈ మూవీలో సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే వస్తాయి. అవైతే చాలా సిల్లీగా ఉంటాయి అన్నమాట. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అనేసి అంటే, కామన్గా ఏదైనా ఒక మూవీలో ఎమోషనల్ సీన్స్ వచ్చాయనుకోండి, వాటితో మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం కదా. కానీ ఈ మూవీలో మాత్రం అలా కాదనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తాయి. వాటిని చూసామనేసి అంటే మనకి ఏదో కామెడీ సీన్స్ చూస్తున్నట్టు ఫుల్గా నవ్వొచ్చేస్తుంది అనమాట.
అనమాట. అంత సిల్లీగా ఉంటాయి ఆ ఎమోషనల్ సీన్స్ అయితే. సో అవి కూడా ఈ మూవీకి పెద్ద మైనస్ అయ్యాయని చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ రాజు యాదవ్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే బాగుంది, ఒకసారి చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.